వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కార్పొరేటర్లలో కొంతమందిని కొనుగోలు చేశారు. అధికార టీడీపీ ప్రలోభాలకు లొంగే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పిన వారిపై తప్పుడు కేసులు పెడతామని బెదిరించారు. మొత్తం మీద కొన్ని స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలు నెగ్గారు. అడ్డదారిలో ఆయా సంస్థలను గుంజుకున్నారు. అధికార కూటమి పార్టీలు చేసిన కుట్రల కారణంగా స్థానిక సంస్థల స్వతంత్రం దెబ్బతిన్నది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ చేతుల్లో నుంచి పార్టీని లాక్కొని అడ్డదారిలో ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి చంద్రబాబు తీరు అత్యంత జుగుప్సాకరంగానే ఉంది అని, అది రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రజాప్రతినిధుల ఫిరాయింపుల విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో ఉన్నప్పుడు మరొక రకంగా వ్యవహరించే బాబు మార్క్ పాలిటిక్స్ పై ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏపీలో ప్రజాస్వామ్యం ఈ విధంగా 3 కుట్రలు 6 ప్రలోభాలుగా పరిడవిల్లుతోందన్నమాట. విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ పదవి నుంచి వైసీపీకి చెందిన వెంకట కుమారిని దించివేయడానికి ఇన్ని కుట్రలు పన్నాలా? మరో ఏడాది కూడా పదవీ కాలం లేకపోయినా ఎందుకు ఇంత కక్కుర్తి పడుతున్నారన్నది ఒక ప్రశ్న. బహుశా విశాఖలో కూటమి నేతలు కార్యకర్తలు చేస్తున్న అరాచకాలు కార్పొరేషన్లో అధికారంలో ఉన్న వారికి త్వరితగతిన తెలిసిపోతున్నాయనో, లేక అక్కడ తమ పెత్తనమే సాగాలన్న భావన, మరే కారణంతోనో అవిశ్వాస తీర్మానం పెట్టి కార్పొరేషన్ను కైవసం చేసుకోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు నిర్ణయం తీసుకుని ఉండాలి. కీలకమైన నగరాల్లో, పట్టణాల్లో, మండలాల్లో అవకాశం ఉన్న చోట్లల్లా అవిశ్వాస తీర్మానాలు పెట్టి వైసీపీ వారి అధీనంలో ఉన్న వాటిని కైవసం చేసుకోవడం ద్వారా స్థానిక సంస్థల స్వతంత్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ దెబ్బతీస్తోంది. ఇందుకు అధికార యంత్రాంగాన్ని తమ సొంత కార్యకర్తల మాదిరి వాడుకుంటూ దుష్ట సంప్రదాయాలకు తెరదీశారు. చంద్రబాబు తొలుత ముఖ్యమంత్రి అయింది ఇలాంటి కుట్రలతోనే అని అంతా అంటారు. అదే పద్ధతిని ఆయన ఇప్పటికీ కొనసాగించడం దురదృష్టకరం. ఇప్పుడు ఆయన కుమారుడు లోకేష్ కూడా అదే బాటలో ఉన్నట్లుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్లకు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విధేయుడిగా ఉంటూ ప్రశ్నించడం లేదు కనుక వారికి ఇబ్బంది కూడా లేకుండా పోయింది. గతంలో జగన్ ప్రభుత్వ టైంలో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయలేదు. ఎన్నికల్లో కేవలం 2 మున్సిపాలిటీల్లోనే టీడీపీ గెలిచే అవకాశం ఉన్నప్పుడు కూడా వారిని డిస్టర్బ్ చేయలేదు. ఇందుకు ఆ రోజుల్లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్గానే అంగీకరించారు. కానీ చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రాగానే స్థానిక సంస్థల్లో వేధింపుల పర్వం ఆరంభించారు. పలు మండల పరిషత్తుల్లో వివిధ కారణాలతో ఉప ఎన్నికలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున కొనుగోలు లావాదేవీలను కూటమి పెద్దలు సాగించారు. అయినా కేవలం 10-11 చోట్ల మాత్రమే మెజార్టీ లేకపోయినా మండలాలను కూటమి కైవసం చేసుకుంది. మిగిలిన 39 చోట్ల వైసీపీనే గెలిచింది. ఎర్రగొండపాలెం వద్ద ఒక మండల పరిషత్ ఎన్నికలు వైసీపీ మహిళా ఎంపీటీసీ టీడీపీ వారి దాష్టికాన్ని తట్టుకుని మరీ ఓటు వేయడం సంచలనమైంది. ఈ మధ్యనే ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ వైసీపీ నుంచి మారిన నేపథ్యంలో అక్కడ మెజారిటీ కౌన్సిలర్లు ఒకే తాటిపై నిలబడి ఆమెను పదవి నుంచి దించేశారు. పార్టీ ఫిరాయింపునకు జవాబిచ్చారు. అలా అన్ని చోట్ల సాధ్యపడదు. ఉదాహరణకు తిరుపతి ఉప మేయర్ ఎన్నికకు సంబంధించి పోలీసుల మద్దతుతో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడడం, ఒక్క టీడీపీ కార్పొరేటరే ఉన్నప్పటికీ ఆ పదవిని గెలుచుకోవడం జరిగింది. ఈ ఓటింగ్ తర్వాత కొందరు కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వద్దకు వచ్చి టీడీపీ వారి వేధింపులకు తట్టుకోలేక వైసీపీకి ద్రోహం చేశామని కన్నీరు మున్నీరయ్యారు. అవకాశం ఉన్న చోట్ల మేయర్, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకుంటున్నారు. వారు లొంగకపోతే అధికారుల చేత ఒత్తిడి చేయిస్తున్నారు. వైసీపీ చైర్మన్లకు సహకరించకుండా ఐఏఎస్లు సైతం దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు గుంటూరు మేయర్కు కనీసం సమాచారం ఇవ్వకుండా అక్కడ కమిషనర్ అయిన ఐఏఎస్ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది. దాంతో మేయర్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ మేయర్కు ఇవ్వవలసిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదు. ఇది స్థానిక సంస్థలను అవమానించడమే. విశాఖపట్నంలో బీసీ వర్గానికి చెందిన మహిళ మేయర్గా ఉన్నారు. ఆమెను దించడానికి గత కొద్ది నెలలుగా టీడీపీ ప్రయత్నాలు ఆరంభించింది. దానికి జనసేన ఊతం ఇచ్చింది. కొంతమందిని విదేశీ యాత్రలకు కూడా పంపారట. టీడీపీ కూటమి దాష్టికాలను తట్టుకోవడానికి వైసీపీ కార్పొరేటర్లు కొందరు కేరళ వెళ్లారట. అక్కడికి వెళ్లి కూడా టీడీపీ నేతలు కొందరిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ఒక మహిళా కార్పొరేటర్ స్వయంగా వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకున్నా వారికి పూర్తి బలం రాలేదు. దాంతో 30 మంది వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ కొనుగోలు చేసిందని చెబుతున్నారు. ఎలాగైతేనే విశాఖ నగర పాలక సంస్థను కైవసం చేసుకున్నామని కూటమి పెద్దలు సంబరపడుతున్నారు. బలం లేకపోయినా ఎలా స్థానిక సంస్థలను తమ వశం చేసుకుంటున్నారని జగన్ ప్రశ్నించారు. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని
ఖూనీ చేయడమే కదా అని ఆయన అంటున్నారు. టీడీపీ నేతలు తాము విశాఖ నగరంలో అధికారంలోకి వచ్చామని సంబరపడుతుండవచ్చు, కానీ ప్రజల్లో మాత్రం ఏహ్యభావాన్ని మూటగట్టుకుంటున్నారని చెప్పాలి. సూపర్ 6 హామీలను అమలు చేయకుండా కూటమి నేతలు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతుండడం దురదృష్టకరం. స్థానిక సంస్థల్లో అధికారం వచ్చినంత మాత్రాన పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అనుభవం చెబుతున్నప్పటికీ చంద్రబాబు అనుకో మాత్రం ఈ కుట్రలను యథాప్రకారం కొనసాగిస్తున్నారు. కుట్రతోనే 1995లో అధికారంలోకి వచ్చి అప్పటి నుంచి వాటినే అమలు చేస్తున్న చంద్రబాబు నుంచి ఇంతకన్నా గొప్పగా ఉంటారని ఆశించగలమా?